హాయ్, వెల్కమ్ టు ద ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. ఇప్పుడు నేను చేసే బ్లూ ఫాక్స్ సినిమా అనే బ్యానర్ మీద చేసే సినిమా మేబీ బ్లూ ఫాక్స్ ఎల్ఎల్పి కూడా అవ్వచ్చు, బికాస్ సమ్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు జాయిన్. సో ఇందులో న్యాయమే ఉండదు, అన్యాయం చేసే పని ఎవరికి ఉంటే నష్టం, నాకు అటువంటి ఇష్టం ఉండదు కూడా. పార్ట్నర్స్ అయితే పార్ట్నర్కి ఎంటర్ అవుతారు, ఫైనాన్సర్కి అయితే ఫైనాన్సర్ కూడా ఎంటర్ అవుతారు, ఎవరికైనా జరిగేది ఇదే. నేను కొంచెం ఓపెనింగ్ అని చెప్తానంటే నేను చేసేది ఇప్పుడున్న ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా అర్థం అవుద్దని చెప్పి, అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో బ్లూ ఫాక్స్ సినిమా ప్రెజెన్స్ బ్లూ ఫాక్స్ సినిమా తీస్తున్న సినిమా పేరు గీతాకృష్ణ సిక్స్ హెడ్స్. స్త్రీ శక్తి అని హిందీలో ఉంటుంది, హిందీలో షూట్ చేస్తున్నాం, తెలుగులో కూడా షూట్ చేస్తాం, మిగతా భాషలో డబ్ చేస్తాం. తెలుగులో వచ్చి 6 తలకాయలు, గీతాకృష్ణ 6 తలకాయలు. అండ్ ఆల్సో కింద ఉంటుంది అనమాట జనజీవన స్రవంతిలో, హిందీకి అయితే స్త్రీ శక్తి అని ఉంటుంది. సో మిగతా లాంగ్వేజ్ చూస్తాం, వాట్ ఎవర్ ఇట్ ఇస్. తెలుగు కాకుండా తెలుగు హిందీలో షూట్ చేస్తాం, తమిళ్, మలయాళం, బెంగాలీ అండ్ కన్నడ ఇవన్నిటిలో కూడా డబ్ చేస్తాం. దట్ యాజ్ ఇట్ ఈజ్ యూనో. అన్నీ కూడా థియేటర్లో రిలీజ్ అవ్వగల సత్తా ఉన్న సినిమాగా తయారయ్యి థియేటర్లో కూడా రిలీజ్ అయ్యి ఆడాలని హృదయపూర్వకంగా కోరుకున్నాను సార్. దెన్ ఓటీటీని మనం శాసించవచ్చు, మంచి ప్రైస్ రావచ్చు, వాళ్ళే ఇస్తారు, మనం శాసించేది ఏముంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ హిట్, ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఇన్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ గుడ్ ప్రైస్. ఇది జరగబోయేది. లేకపోతే ఏం చేస్తారు, ఇది బాగానే ఎక్స్పెక్టేషన్స్ ఉంది, ఈ రేటు కొంటాం, ఇది బాగా హిట్ అయితే ఈ రేటు, హిట్ అవ్వకపోతే ఈ రేట్ అని చెప్పేసి వాళ్ళే బిజినెస్ ప్లాన్తో వచ్చేస్తారు. నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, ప్రైమ్ కానీ. సో ఇది అందరికి చాలామంది సినిమా వాళ్ళు అంతా నేను చెప్పక్కలేదు, సినిమా వాళ్ళు అందరికీ తెలుసు ఆల్రెడీ. కాకపోతే సినిమా తీసేవాళ్ళు లోకల్ సినిమా తీసేవాళ్ళు కాబట్టి వాళ్ళు లోకల్గా అమెజాన్కి అది కూడా లేకపోతే థియేటర్లో రిలీజ్ హిట్ అయితే అప్పుడు వాళ్ళు సహించి మలయాళీస్ ఆర్ బై సెల్లింగ్ మోస్ట్లీ టు నెట్ఫ్లిక్స్. తెలుగుకి వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి మోసపోయారు, ఎప్పుడో చెప్పాను మీకు ఆల్రెడీ 4-5 సంవత్సరాల క్రితం. తెలుగులో కొంతమంది ప్రొడ్యూసర్లు మోసం చేశారు నెట్ఫ్లిక్స్ విషయంలో. అంచేత వాళ్ళు చాలా ఆలోచించుకుంటారు తెలుగు సినిమాలు. సో అదర్వైజ్ ఈలోగా ప్రైమ్ డామినేట్ చేసేసింది. ఓకే, తర్వాత ఇంకా చాలా జీ వాళ్ళు కూడా దే ఆర్ ట్రావెలింగ్ యాజ్ ఫాస్ట్ యాజ్ ప్రైమ్. ఇది కూడా చాలా పెద్ద సంస్థ కాబట్టి జీ టెలివిజన్, G5 కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇవి కాకుండా నెట్ఫ్లిక్స్లో యాక్చువల్లీ నాకు మొన్న ఎవరో చెప్తారు, మా దగ్గర పనిచేసి ఒక ఆయన, మనకు వచ్చేది 8-10% ఫిల్మ్సే అట. ప్రపంచంలో ఉన్న నెట్ఫ్లిక్స్లో ఉన్న ఖజానా నుంచి కానీ సినిమాలు తీస్తే మొత్తం రావట్లేదు మనకి, 8-10% వస్తాయి చెప్తారు. ఐ ఫెల్ట్ సో అన్హ్యాపీ. అయ్యో అయితే చాలా సినిమాలు మిస్ అయిపోతున్నట్టు. లేదు, ఇండియన్స్ ఆడియన్స్కి సంబంధించిన హాలీవుడ్ ఫిల్మ్స్ వరకు వస్తాయి. దానికి వేరే వేరే యాప్స్ కూడా ఉన్నాయి, మ్యూబీ అని చెప్పేసి, వరల్డ్ సినిమా, ప్రపంచ సినిమాని చూడాలనుకున్న వాళ్ళకి. అలాగే రకరకాల యాప్స్ ఫెసిలిటీ వాళ్ళే ఇస్తున్నారు, అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ. అది సపరేట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందులో. అయినా కూడా యూ డోంట్ గెట్ 100% ఆఫ్ నెట్ఫ్లిక్స్ ప్రోడక్ట్స్. నెట్ఫ్లిక్స్ కొన్న, నెట్ఫ్లిక్స్ ఆథరైజ్డ్గా హక్కులు సంపాదించిన సినిమాలు అన్నీ చూడడానికి పడదు. మేబీ అది ప్రైమ్ కూడా వర్తిస్తుంది, బికాజ్ దీస్ టూ ఆర్ బికమ్ వెరీ జైంట్ సైజ్లో అయిపోయింది, పెద్ద సంస్థలు కాబట్టి. ఐ ఫీల్ సమ్ టైమ్స్ ఇప్పుడు ఏదో ఒక యాప్ ఉంది IPTV అని చెప్పేసి, అందులో అయితే వెతుక్కుంటే కొన్ని కొన్ని ఛానల్లో వస్తాయి అనుకుంటా. యాక్చువల్గా దానికి సెపరేట్గా సబ్స్క్రిప్షన్, అది ఆథరైజ్డో కాదో తెలియదు. అట్లా ఇవన్నీ కలిసి మేము కోకిలా.liveలో మంచి సినిమాలు అనుకున్నవన్నీ కూడా మా దాంట్లో పెట్టి చాలా త్రోవే ప్రైస్కి జనాలకు అందించాలని ఒక మంచి ఫిల్మ్ మేకర్గా అది తయారు చేస్తాను. ఆ ప్లాట్ఫామ్ ఒకటి ఆల్రెడీ నేమ్ అంతా బుక్ చేసి పెట్టాం, కోకిలా.live అని. అందులో మంచి సినిమాల వరకు, ఇండియన్ కానీ, చైనీస్ కానీ, జపనీస్ కానీ, ఎందులో ఉన్న మంచి సినిమాలు మనం అనుకున్న రేట్లలో వస్తే వీళ్ళకి ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా వెళ్ళక్కర్లేకుండా, ఫిల్మ్ ఫెస్టివల్లో రెట్రోస్పెక్ట్లు వేసే సినిమాలు, అంటే వరల్డ్ సినిమా వేస్తూ ఉంటారు, యూబీలో వచ్చే సినిమాలు, ఇవన్నీ కూడా ఒక 100-200 సినిమాలు పెట్టాలని మనసులో ఎందుకుందంటే, వీళ్ళందరికీ సినిమా ఉత్సాహుల కోసం 100-200 రూపాయలు కడితే యూ కెన్ వాచ్ సో మెనీ ఫిల్మ్స్ పర్ మంత్. ఆ విధంగా పెట్టడానికి ఐఎమ్ ట్రైయింగ్ నౌ. ఈ సినిమా ఆడవాళ్ళు అది కొంచెం పక్కన పెట్టాం కానీ వీఆర్ గోయింగ్ టు ప్రమోట్ దట్. www.geetakrishnamedia.com అనేది కొత్త వెబ్సైట్. అది యాక్చువల్గా అన్అఫీషియల్గా ఆల్రెడీ ఓపెన్ అయింది. అఫీషియల్గా లోకేష్ ఇస్ యంగ్ ఎస్పైరింగ్ లీడర్ కాబట్టి లోకేష్ తోటి ఓపెన్ చేయించాలని చెప్పేసి ప్లాన్ దిస్ వీక్. యాక్చువల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, www.geetakrishnamedia.comలో ఇవన్నీ ఉంటాయి. ఫిల్మ్ స్కూల్ గురించి, బ్లూ ఫాక్స్ సినిమా గురించి, అన్ని యాడ్విన్ ఫిల్మ్ గురించి, అడ్వర్టైజింగ్ ఫిల్మ్ గురించి, ఫిల్మ్ స్కూల్ గురించి. అదేవిధంగా కోకిలా.live అనేది అండర్ కన్స్ట్రక్షన్ లాస్ట్లో వస్తుంది మీకు. సో అండ్ ఆల్సో వేరే టైప్ ఆఫ్ టీచింగ్ కూడా
నేను చెప్పిన కోర్సులు కొంచెం తక్కువలో నేర్చుకునేటట్టు కూడా వీఆర్ ట్రైంగ్. బికాజ్ సినిమాలో ఉన్నప్పుడు అంత ఎక్కువ చెప్పలేకపోవచ్చు నేను. ఆన్లైన్ వరకు స్ట్రాంగ్గా వెళ్తుంది. ఆఫ్లైన్ క్లాస్ రూమ్ మటుకు చాలా వరకు తగ్గించేయాలని చెప్పేసి అనుకున్నాను. బికాజ్ ఐ కెనాట్ డూ బోత్ అట్ దిస్ స్టేజ్. సో ఎనీవే ఐ వాంటెడ్ టు లెట్ యూ, మీకు కూడా తెలియాలి సోషల్ మీడియా అంటే ఏంటి, సొసైటీలో ఏం జరుగుతుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు కొంతమంది, ఒకసారి బాగా వచ్చి కొంత మానేశారు, ఆవిడ మా కజిన్ మీద ఏదో చెప్పారు. అన్నీ జస్ట్ ఏదో పాస్ ఆన్ సబ్జెక్ట్స్. అన్యాయం జరిగితే ప్రతి ఊర్లోనూ మా ఊరు వచ్చి చేయండి అని అనుకున్న వాళ్ళు ఒక 16 విలేజ్లు అడిగారు నన్ను. మేము అది కొంతవరకు చేసి కొంతవరకు చేయకుండా వాళ్ళు అక్కడ లోకల్ పాలిటిక్స్ అందరు ఎవడు అడిగినా నేను కూటమి అంటాడు. ఏ అంటకా గొడుగు పెట్టే విషయంలో ఎక్కువైపోయారు. ఆ కూటమి అనుకున్నది గురించి అందులో ఉన్నవాడి గురించి బ్యాడ్ చెప్తే నేను మెయిన్ వాళ్ళకి బ్యాడ్ అయిపోతున్నాను నేను, చంద్రబాబు నాయుడు గారికి ఆ లోకేష్కి. అంచేత అది పక్కన పెట్టాం. చెప్తాం అప్పుడప్పుడు, చెప్పవలసిన అవసరం ఉన్నప్పుడు చాలా గట్టిగా చెప్పవలసిన అవసరం చెప్తాం. కొంతమంది చెప్తున్నారు కానీ వాళ్ళు అంత గట్టిగా చెప్పకుండా కర్రా విరగకుండా పావులు చచ్చిపోయేటట్టుగా కొన్ని ఉన్నారు. వాళ్ళు కూడా మినిమం 45 to 50K చూస్తున్నారు. ఏం చేస్తారు? నేను చెప్తే చాలా స్ట్రాంగ్గా చెప్తాను. అక్కడ ఆవిడ దొంగనాకు అనుకున్నాను. అటువంటి గడ్డాలు ఉండవచ్చు కదా. రియల్ చెగువీరా నేను చెప్పాలంటే అలా చెప్పగలను. విత్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ నాలెడ్జ్ చెప్పగలను. కానీ సినిమా చేసేటప్పుడు ఇప్పుడు వద్దు బాబు అని చెప్పేసి చెప్పలేదు. ఎవరెవరికో లోపల తగిలేస్తుంది. నేను ప్రాక్టికల్గా కొంతమంది చూస్తే నేను అలా ఫీల్ అయ్యాను అనమాట. మాడతారు కానీ మనసు ఎక్కడో పెట్టి మాడతారు. బాబు ఈయన వాళ్ళు తిడతాడేమో, వాళ్ళు ఎప్పుడు తిట్టాడా, ఆ టైంలో అనుకుంటారు. అవి ఏం పక్కన పెట్టుకోండి. సోషల్ మీడియా ఇస్ డిఫరెంట్ అండ్ మై ఫిలిం కెరియర్ ఈజ్ డిఫరెంట్. ఫిలింలో అనేది ఒక ఫిలిం చేస్తే ఆ ఫిలింని పట్టుకుని సంవత్సరం వేలాడాలి. అసలు అదే నాకు ఇష్టం లేదు. సినిమాలు 7-8 నెలల కంటే ఎక్కువ తీయకూడదు. 1 yearలో రిలీజ్ అయిపోవాలి. పెద్ద సినిమా అనుకుంటే, పాన్ ఇండియా సినిమా అనుకుంటే. బట్ స్టిల్ తప్పట్లేదు. డేట్లు, గొడవలు, సెట్స్, విర్చువల్ సెట్ వేయాలి, ఇది వేయాలి, అది వేయాలి. దానికే సగం టైం అయిపోతుంది. దెబ్బతో కూడుకున్న పని ఇవంతా కూడా. అది ఎందుకంటే చిన్న సినిమా తీయచ్చు. చిన్న సినిమాని థియేటర్లో నోచుకోలేదు, రిలీజ్గా నోచుకోవట్లేదు. పైన ఎవరు కూడా పడికట్టాలి. అల్లు అరవింద్ కూడా వాళ్ళ హాల్లో రిలీజ్ చేస్తారండి, ఇక్కడ చేస్తారండి, వాళ్ళు చూస్తారు సినిమా. చూసిన తర్వాత వాళ్ళు అదన కూడా ఇవ్వరండి, ఫ్రీగా చేసుకోండి, ఆవిరిగా కూడా 1 week చేసుకోండి, పెడతాం. ఆ లెవెల్ అంటే అటు 2-3 కోట్ల సినిమా తీస్తే వాడి యొక్క గతి ఇది స్టేజ్. అట్లీస్ట్ దానికి ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉంటే అటు తట్టుకుని, అది కూడా సినిమా బాగుంటే, ఒకవేళ దిల్ రాజు కానీ, అల్లు అరవింద్ కానీ, సురేష్ బాబు కానీ ఇటువంటి తీసినా కూడా సినిమా బాగుండాలి కదా. ఒక లెవెల్ వరకు పుష్ చేస్తారు. పుష్ చేస్తే OTT వాళ్ళు ఏమంటారు, సినిమా ఆడితేనే ఇది ఇస్తాం, ఆడకపోతే అసలు ఎవడో చూడకపోతే ఎత్తేస్తాం. అక్కడ రిజర్వేషన్ చేయలేవు. అది అమ్మేసుకుంటాక చూస్తారు అవుట్ రేట్. చిన్న థియేటర్లో చేస్తే బాగా ఆడద్ది అనుకునే సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి చేస్తారు. ఒక సినిమా ఆడద్ది, తర్వాత 4 సినిమాలు పోతాయి. ఈ పరిస్థితుల్లో థింక్ బిగ్ అంటే నేను సినిమాని ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉన్న సబ్జెక్టులు చేయమని అడుగుతున్నాను. బట్ నేను చెప్పి చెరగొచ్చేస్తున్నాను. అంచేత అది మీరేది చేస్తున్నాను. అందులో నేను చేసే సబ్జెక్టులో పెద్ద ఆర్టిస్టులు ఉండాలంటారు కాబట్టి బడ్జెట్ పెరిగిపోయింది. ఓకే, 25-30 crores పెంచకుండానే నేను ఏ సినిమా అయినా తీయాలి, పాన్ ఇండియా అయినా కూడా అనుకునే టైపు. ఇట్ ఈస్ క్రాసింగ్ 100 crores దాటిపోతుంది ఈ 6 తాలూకాయల సినిమా. మేము చేసే 6 తాలూకాయల గురించి చెప్పడానికి మొదలుపెట్టి ఎందుకు చెప్పినట్టే అది అసమానం. గీతాకృష్ణ 6 తాలూకాయలు అనేది వస్తుంది. ఇంకా టైం ఉంటుంది, 700 నెలలు పడుతుంది అన్ని రెడీ అవ్వడానికి. ఈలోగా అమ్మాయి డేట్ లెవెల్ బాలీవుడ్ యాక్టర్స్ని పెడతారు 2-3. అందులో ఐశ్వర్యరాయ్ గారు కూడా అడుగుతున్నాం, తర్వాత మాధురి దీక్షిత్ అడుగుతున్నాం. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. నా ప్యాడింగ్ కూడా చాలా మంచి వాళ్ళు, మంచి గ్లామరస్, ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన వాళ్ళు కూడా అందులో ఉంటారు. అలాగే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ అందులో ఉన్న వాళ్ళు కూడా ఆర్టిస్టులు అలా ఫిల్అప్ చేసి ట్రైంగ్ టు మేక్ ఇట్ ఈజ్ ఎ ప్యూర్ పాన్ ఇండియా సినిమా కింద తయారు చేయడానికి ఐఎమ్ ట్రైంగ్ మై లెవెల్ బెస్ట్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ గీతాకృష్ణస్ 6 heads. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ ఒకటి ఉంది, కలర్ రెడ్ అని. దాని తర్వాత చెప్తాను. యాక్చువల్లీ వన్స్ దిస్ ఇస్ టేక్ ఆఫ్ ఇది ఒక టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత దెన్ అది వచ్చి ఇండియన్ టూరిజంకి, ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని పర్మిషన్లు కావాలి కలర్ రెడ్ అనే సినిమాకి. బికాజ్ 32 స్టేట్లలోనే ఉన్న మాన్యుమెంటల్ లొకేషన్స్లో కూడా షూట్ చేయవలసిన ఆవశ్యకత ఆ సినిమాకు ఉంది. యంగ్ కపుల్ మీద బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ.
యాక్చువల్గా అయితే ఇళయరాజా చాలా చాలా బాగుంటాడు. మరి ఆయన ఏ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు, ఆయన ఆ టైప్లో ఆలోచించగలుగుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తుంటే వేరే వేరే చెప్తున్నాడు. అక్కడ రికార్డింగ్ అంటాడు, ఇక్కడ రికార్డింగ్ అంటాడు. అక్కడే కూర్చుని చేసిన సినిమాలు నేను ఒక 500 సినిమాల గురించి తెలుసు, ఆయన సినిమాల గురించి. అలాగే చేద్దామంటే అలా చేయనివాడు. కావాలంటే రికార్డింగ్ కావాలంటే క్వాలిటీ పట్టు రావచ్చు. సో అదంతా డిఫరెంట్ సబ్జెక్ట్. అయితే దానికి ఇవన్నీ పడలేక కొత్త మ్యూజిక్ సెటప్ని తీసుకుని ఆయన యొక్క ఫ్లేవరు పోకుండా, రెహమాన్ ఫ్లేవర్ పోకుండా, హ్యారిస్ జయరాజు ఫ్లేవర్ పోకుండా, అండ్ అట్ ద సేమ్ టైమ్ బాలీవుడ్లో ఉండే ఫెంటాస్టిక్ మెలోడీ, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం కాబట్టి ఆ ఫ్లేవర్లు అన్నీ కలిసి వెలిసి మనమే చేసుకుంటే ఎలా ఉంటుంది. అందుకు ఐ నో మ్యూజిక్ వెరీ వెల్. ఈ మధ్యన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి 2-3 సాంగ్ లోడ్ చేసాం. నేనే ట్యూన్ చేసి అన్ని చేసి అవన్నీ అందులో పెట్టి ప్రాంప్ట్ చేసేస్తే ఫెంటాస్టిక్ ఈజ్ నాట్ ద వర్డ్, అంత బాగా వచ్చింది. సో ఎనివే వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాన్ని మళ్ళీ రికార్డ్ చేయాలి, దాన్ని అలా వాడేయం, దాన్ని మళ్ళీ రికార్డింగ్ చేసి దాన్ని ఒక పైలట్గా వాడుకుంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేసిన ఆ సాంగ్ని ఒక పైలట్ ట్రాక్ కింద వాడుకుంటాం. మళ్ళీ సపరేట్గా ఈ అకంప్లిష్మెంట్స్ పెట్టి ఇంకా అందంగా తయారు చేసి కానీ అట్లీస్ట్ ఒక 2.5 నిమిషాలు ఎక్కువసేపు కూడా సాంగ్ మధ్యలో ఒకవేళ చేసినా కూడా సినిమాలో ఉండేది 2 minutes 1 minute అక్కడక్కడ వచ్చేటట్టుగానే ట్రెండ్ అయిపోయింది. ర్యాప్స్ ఫిక్స్డ్ క్లాసికల్ స్టఫ్ అని ఒకటి కాదు, చాలా వచ్చింది. ఆ మ్యూజిక్లో బాగా తెలిస్తే, అది ఆ మ్యూజిక్ మీద బాగా కమాండ్ ఉంటే ఆ సబ్జెక్ట్కి ఎలాగ దీన్ని మనం కలిపి చేయాలనేది కూడా తెలియాలి సినిమా తీసేవాడు. నేను చెప్పే దాంట్లో ప్రతి దాంట్లో నా ఫిల్మ్ స్కూల్లో ఏమైతే చెప్తున్నానో అది కూడా అప్పుడప్పుడు ఎందుకు చెప్తానంటే, మీరు తిట్టుకున్నా, ఆల్రెడీ మీకు తెలిసినా తెలియకపోయినా ఒక హిట్ తీయండి అని చెప్పినా కూడా ఎన్ని అన్నా కూడా నేను చెప్పడం మాత్రం మానను. అది మీకు ఏ కోణానన్నా కొంచెం కూడా హెల్ప్ చేస్తే వాట్ ఈస్ ద స్క్రీన్ ప్లే డ్రివెన్ ఫిల్మ్ అనే దాని గురించి కూడా చెప్తాను. స్క్రీన్ ప్లే డ్రైవ్ చేస్తే సినిమాని బయటకు వచ్చి చూస్తే ఏం కథ ఉందండి, కథ లేదే, బట్ ఇంత బాగుంది ఏంటి అనిపించేసిన వారి కూడా గురించి కూడా మా స్టూడెంట్కి చెప్తాను. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.